చదువయ్యాక ఉద్యోగం, ఉద్యోగం వచ్చాక కారు యువతరానికి మస్ట్ కోరిక అవుతోంది. ఇందులో 57% మంది ఫైనాన్స్లో కారు కొనుగోలు చేస్తున్నారు. 74% మంది తొలిసారి కారు కొనేవాళ్ళు సెకండ్ హ్యాండ్ వాహనాలే తీసుకుంటున్నారు. 30% మంది ఏడాది మార్చిలో సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేశారు. కారు కొనుగోలు చేస్తున్నటువంటి వాళ్ళ సగటు వయసు 32 ఏళ్ళు. అదే సందర్భంలో మహిళా కారు ఓనర్లు పెరుగుతున్నారు. రుణాలు తీసుకుని కార్లు కొంటున్న మహిళలు అత్యధికంగా ఉన్న నగరాల్లో కోయంబత్తూరు అగ్రస్థానంలో ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో పూణే మొదటి స్థానంలో నిలిచింది. లగ్జరీ కార్ల అమ్మకాల్లో 30% ఢిల్లీలోనే ఉంటున్నాయి. జీప్ కాంపాస్, జేఎండబ్ల్యూ X1, మెర్సిడెస్ GLA లగ్జరీ మోడల్స్కి అక్కడ అత్యధిక డిమాండ్ ఉంది. మొత్తం సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల్లో 74% మంది తొలిసారి కారు కొనుగోలు చేస్తున్న వాళ్ళు, 84% మంది పెట్రోల్ కారు కొనుగోలుకే ఇష్టపడుతున్నారు. రానున్న కాలంలో పట్టణాల్లో ఎలక్ట్రిక్ హైబ్రిడ్ కార్ల అమ్మకాలకు డిమాండ్ మరింత పెరుగుతుంది. స్విన్నీ వేస్తున్న అంచనా ఇది. అంటే ఇక్కడ అసలు సమస్య వీళ్ళకి అర్థం కాని పాయింట్ ఏంటంటే సదుపాయం లేదు. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో మేము స్కూళ్ళకి పోయినా, కాలేజీలకు పోయినా, ఉద్యోగాలకు పోయినా, నేను ఈనాడులో పనిచేసేటప్పుడు సైకిల్ మీద వెళ్ళేవాడిని, లేకపోతే బస్సులో పోయేవాడిని. సిటీ బస్సులో, సిటీ కేబుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్ని ప్రోగ్రాంలకు వెళ్ళాలి కాబట్టి టీవీఎస్ కొనుక్కోవాల్సి వచ్చింది. అది సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నా, డబ్బులు స్తోమత లేదు కాబట్టి. ఇప్పుడు మన TV9 చేస్తున్న మురళి వాళ్ళ నాన్నగారికి సంబంధించిన బండి తను వాడితే ఆ తర్వాత నేను వాడా. 2,500 రూపాయల డబ్బులు కొనుక్కున్న రోజున. అది మరి నేను 5 ఏళ్ల పాటు నడిపా దాన్ని. అంటే అంత అంటే ఒక మధ్యతరగతి వాడికి అవసరం ఎట్లుంటుంది అనేది చెప్తున్నా. అట్లాగే ఆ తర్వాత చూసుకుంటే మరింత ఇవాళ రోజున ఏమైపోతుంది, అలాగా శ్రమ చేసే ఓపిక లేదు. రెండవది రవాణా సదుపాయాలు కూడా లేవు. ప్లస్ నలుగురు కలిసి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కార్లు ఇదివరకు ఏంటంటే లగ్జరీ, ఇప్పుడు నెసెసిటీ అయిపోతున్నాయి. ఇప్పుడు పద్దాక విజయవాడలో, ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తుంటాడు, చెన్నైలో జాబ్ చేస్తుంటాడు, బెంగళూరులో జాబ్ చేస్తాడు. ఏ విజయవాడలోనో లేకపోతే ఏ ప్రకాశం జిల్లాలోనో ఒంగోలులోనో ఇట్లాగా రావాలంటే ట్రైను, బస్సు నానా తిప్పలు పడాలి ప్రతిసారి. అదే ఒక కారు కొనుక్కుని ఉంటే నేరుగా వచ్చేయచ్చు. ఇట్లాంటి ఆలోచన పెరుగుతుంది యువతరంలో. ఇది ఇక దాన్ని లగ్జరీ వెరైటీస్ నుంచి కాకుండా దాన్ని నిత్యావసర వస్తువుల కింద అనను, కానీ దాన్ని లగ్జరీ వెరైటీస్ నుంచి కారుని తీసేయచ్చు. మరీ లగ్జరీ కార్లు కొనే వాళ్ళను పక్కన పెట్టేద్దాం.